బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన హేమచంద్ర కిడ్నాప్ కథ విషాదాంతమైంది. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాలతో మోదీ హత్య చేశారు. చిన్నారికి బావ వరుస అయ్యే సర్వేష్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతుంది. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు అనంతరం కుందనకోట చింతలాయిపల్లి కొండల్లోకి తీసుకెళ్లి చంపేశాడు సర్వేష్. నిందితుడిది యాడికి మండలం నిట్టూరు గ్రామం. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కొన్నుప్పలపాడు గ్రామానికి చెందిన గోవిందు లక్ష్మీకాంతమ్మ దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు హేమచంద్ర ఉన్నారు. యాడికిలోని ప్రైవేటు పాఠశాలలో హేమచంద్ర 2వ తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం సాయంత్రం పాఠశాల ముగియగానే హేమచంద్రను స్కూల్ బస్సులో తీసుకొచ్చి స్వగ్రామంలో దింపారు. అప్పటికే అక్కడ ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి వేచి ఉన్నాడు. బస్సు ముందుకెళ్లగానే నడుచుకుంటూ వస్తున్న హేమచంద్రను ముసుగు వ్యక్తి అపహరించి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కుమారుడు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడో అని ఊరంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైన వారు స్కూల్ బస్సు దింపే చోట సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ముసుగు వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించగా ద్విచక్ర వాహనం కుందనకోట వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి తండ్రి గోవింద్కు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, ఎవరిపైనైనా అనుమానం ఉందా అని ఆరా తీశారు. అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో ఎస్పీ జగదీష్ రంగంలోకి దిగారు. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ రోహిత్ కుమార్తో పాటు నియోజకవర్గంలోని సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో బృందాలుగా ఏర్పడి పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. కుందనకోట గ్రామంలో కిడ్నాప్కు ఉపయోగించిన ద్విచక్ర వాహనం గుర్తించినట్లు తెలిసింది. అక్కడ గాలింపులు చేపట్టగా కొండగుట్టలో బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసుల విచారణలో హేమచంద్ర అక్క భర్త సర్వేష్ కిడ్నాపర్ అని తేలింది. చిన్నారిని దారుణంగా హత్య చేసి కొండల్లో పడేశాడు సర్వేష్. అయితే హత్య చేసింది ఒకడేనా, అతనికి ఇంకెవరైనా సహకరించారా అనే విషయాన్ని తెలియాల్సి ఉంది. మరోవైపు కిడ్నాప్, హత్య ఎందుకు చేశాడనే విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. కుటుంబ కలహాల కారణంగానే బాలుడిని హత్య చేశాడా లేదా ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సీమా ఫోన్లో అందిస్తారు. ఎస్ సీమా, అసలు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారా? పోలీసు అదుపులోనే ఉన్నాడు అతను. అసలు హేమచంద్ర మృతదేహం అసలు ఎలా గుర్తించారు? ఇంత దారుణంగా అసలు తను చంపాల్సిన అవసరం ఏంటి అని, అసలు మోటివ్ ఏంటి అనేది పోలీసులు ఏమన్నా తెలుసుకున్నారా తన నుంచి? అసలు ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసులో తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ చూసుకుంటే కనుక అనంతపురం జిల్లా యాడికి మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆవేదన గురి చేసింది. కోనప్పలపాడు గ్రామానికి చెందిన గోవిందు అలాగే లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. సో ఈ కుమారుడు హేమచంద్ర అనే ప్రైవేట్ స్కూల్లో అంటే 2వ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత స్కూల్ బస్సు గ్రామానికి వచ్చి దిగాడు. అంటే అప్పటికే తను ఎవరైతే కిడ్నాప్ చేయాలి అనుకుంటున్నాడో సరే అక్కడ వేచి ముఖానికి మాస్క్ వేసుకొని వేచి ఉన్నాడు. బస్సు ముందు వెళ్ళిన వెంటనే నడుచుకుంటూ వస్తున్న చిన్నారిని బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించి అపహరించాడు అనమాట. అయితే సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడు కనిపించలేదు. మొదట ఊరంతా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్కూల్ బస్సు దింపే ప్రాంతంలో దుకాణం వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో ముసుగు ధరించిన వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు మనకు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ద్విచక్ర వాహనం కుందనకోట వైపు వెళ్ళినట్లు గుర్తించారు. అయితే ఈ ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సో నియోజకవర్గంలో సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, పోలీస్ సిబ్బంది కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు కుందనకోట గ్రామం వద్ద కిడ్నాప్ ను ఉపయోగించి ద్విచక్ర వాహనం గుర్తించారు. ఆ ప్రాంతంలో కొండగుట్ల గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి హేమచంద్ర ఏదైతే ఉన్నాడో మృతదేహం కనిపించింది. ఈ పోలీసుల విచారణలో ఈ కేసుల్లో సంచలన విషయం బయటపడింది ఏంటంటే చిన్నారి హేమచంద్రకు బావ వరుస అయ్యే సర్వేష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు తేలింది. సర్వేష్ చిన్నారిని కుందనకోట చింతలాయపల్లి కొండలో తీసుకెళ్లి బండరాలతో హత్య చేసినట్టు పోలీసులు మనకి తెలిపారు. ఎస్ సీమ, అంటే బాలుడిని తీసుకువెళ్ళింది ద్విచక్ర వాహనం పైన అని చెప్పి అంటున్నారు. అంటే కారులో తీసుకెళ్ళి ఉంటే ఎవరు గుర్తించే అవకాశం ఉండదు. మరి ద్విచక్ర వాహనం పైన తీసుకువెళ్తూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళు కనీసం చూస్తూ ఉంటారు కదా, మరి వాటి గురించి ఏమైనా తెలిసిందా?
అది సాయంత్రం పూట కదా అది. సో మనకి జరిగిన ప్రాంతం వచ్చేసి మనకి సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాబట్టి అక్కడ చుట్టుప్రక్కల ఎవరు ఉండకపోవచ్చు. సో అందుకే చూసుండకపోవచ్చు. దాని కారణంగానే మనకి అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ని ఆధారంగానే అసలు ఎలా తీసుకువెళ్లారు ఏంటి అన్న కోణంలోనే ఈ పోలీసులు దర్యాప్తు చేశారు. సో ఆ దర్యాప్తు చేసిన విషయంలోనే సీసీసీ ఫుటేజ్ లో ఏం కనిపించిందంటే ద్విచక్ర వాహనంలోనే తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళిన అక్కడ ఎక్కడి నుంచి తీసుకువెళ్ళాడో అదంతా క్లారిటీగా మన సీసీటీవీ ఫుటేజ్ లో మనం చూస్తున్నాం కూడా. అక్కడ నుంచి తీసుకువెళ్ళి కొండ ప్రాంతంలో తీసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఎస్ సీమ, అంటే మృతుడి కుటుంబ సభ్యులు ఏమన్నా కారణాలు చెప్తున్నారా? అంటే ఈ కుటుంబ కలహాల కోణంలో ఏమైనా జరిగింది ఇది అని చెప్పి వాళ్ళ నుంచి ఏమన్నా స్పందన వచ్చిందా? అది ఇంకా దర్యాప్తులోనే ఉంది. సో కుటుంబ కలహాల కారణంగానే బాలుడు హత్య చేశాడా లేదా ఆర్థిక లావాదేవీల వల్ల వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, అంటే అసలు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు దీని గురించి? సో ఈ ఘటనతో ఆ గ్రామం మొత్తం విషాద ఛాయ మునిగిపోయింది. సో ముగ్గురు కుమార్తెలు ఒకానొక కుమారుడు అయ్యేసరికి ఆ తల్లిదండ్రులు మాత్రం అక్కడున్న గ్రామస్తులు మాత్రం ఆ సన్నివేశాన్ని కలిసివేసింది. ఈ అత్యంత దారుణంగా జరిగిన హత్య అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎస్ సీమ, అంటే నిందితుడు ఒకడేనా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అతనికి ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? ఇదేంటంటే ఒక్కడే చేయడానికి మనకి సాధ్యం కాదు. సో తను ఒక్కడే చేశాడంటే కూడా మనం నమ్మలేము. సో తనతో పాటు ఎవరైనా హెల్ప్ చేశారా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఇది చేయించారా దేని అంతా కూడా పోలీసులు దర్యాప్తు చేపిస్తున్నారు. ఎస్ సీమ, అంటే హత్యకి గురైన స్థలంలో మరి ఉపయోగించిన వస్తువులు కానీ లేదా ఏదైనా ఆధారాలు కానీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ప్రెసిడెంట్ కి మనకు అందిన సమాచారం వరకు అక్కడ ఉన్న వాడు ఎవరైతే ఉన్నారో సర్వేషన్ అతను ఉన్నాడో సో దాన్ని పట్టుకుని తనని విచారిస్తున్న సమయంలో తను విచారిస్తూనే ఉన్నారు. సో అంతలోకి తను పరారైనట్లు తెలుస్తుంది. సో తను దొరికితే కనుక ఇంకా మనకి ఇంకా సమాచారం దొరికే ప్రయత్నం చేయొచ్చు. ఎస్, అంటే తనకి గౌరవం ఇవ్వట్లేదు అని ఈ పని చేశాడు అని అంటున్నారు. మరి రీసెంట్గా తన అత్త వాళ్ళ ఇంటికి వచ్చాడు అని ఏమంటున్నారు దీని గురించి? అది ఇంకా మనకి దర్యాప్తులోనే ఉంది. ఎస్ సీమా, పోలీసులు అనేది దర్యాప్తు చేస్తున్నారు అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ సీమా.